బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ తెలుగు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాట్లాడుతూ తమ సినిమాల్లో తెలుగు రాని హీరోయిన్లను తీసుకోమని, ఎందుకంటే ఆ భాష వచ్చిన అమ్మాయిలను తీసుకుంటే ఏమవుతుందో బాగా తెలుసని, అందుకే తెలుగు రాని వారిని తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతుండడంతో తాజాగా ఎస్కేఎన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను సరదా కోసం అన్న మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోవద్దని తెలిపారు. వినోదం కోసం అన్న మాటలను వివాదానికి దారితీసేలా చేయవద్దని ఆయన హితవు పలికారు. ఈ రోజుల్లో వినోదం కోసం మాట్లాడిన వివాదానికి జనం ఆసక్తి చూపిస్తున్నారని చురకలు వేశారు. కాగా నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలపై బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ను ఇబ్బంది పెట్టిందని, సదరు వ్యాఖ్యలు తన గురించేనని నెట్టింట చర్చిస్తున్నారు. ఇక ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లో రానుంది. అశ్వత్ మరిముత్తు డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. అయితే నిర్మాత ఎస్కేఎన్ వ్యాఖ్యలకు మిడిల్ ఫింగర్తో కౌంటర్ ఇచ్చింది తెలుగు హీరోయిన్ రేఖా భోజ్. ఇప్పుడేదో తెగ ఇచ్చేస్తున్నట్లు పోరా, ప్రతి ఓడు పెద్ద ఉద్ధరించినట్లు ఎదవ బిల్డప్లు, ఒక రంగంగా ఇది తెలుగు అమ్మాయిల మీద అన్అఫిషియల్గా అనౌన్స్ చేసినట్టే అని కొట్టేలాగా మాట్లాడారు. మిడిల్ ఫింగర్ అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయింది వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్. ఈమె మాంగళ్యం, దామిని విల్లా, కళ్యాణ తస్మై నమః, రంగేలా వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్కి అవకాశాలు ఇవ్వాలని గత కొన్నేళ్ల నుంచి గొంతెత్తుతుంది. ఈ తరుణంలో తెలుగు హీరోయిన్స్ తొక్కిపారేసినట్లు నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద కామెంట్లు చేయడంతో ఆమెకి మండింది. ఆమెకే కాదు, తెలుగు సినిమాల్లో తెలుగు అవకాశాలు ఇవ్వాలని కోరుకునే ప్రతి తెలుగు వాడికి మండేట్టుగా మాట్లాడారు నిర్మాత ఎస్కేఎన్. ఇవే కాదు, ఈ హీరోయిన్ గురించి దారుణంగా ఆదివారం నాడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరైన ఎస్కేఎన్ సమయం సందర్భం లేకుండా తెలుగు హీరోయిన్లపై నోరు జారాడు. ఈయన గారు మైక్ పట్టుకుంటే గతంలో కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజు సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడే జబ్బున్న అతి కొద్ది మంది ఇండస్ట్రీలో ఎస్కేఎన్ కూడా ఒకరు. అన్నయ్య దండం పెట్టాడు, తమ్ముడు పిండం పెట్టాడు. గతంలో వైసీపీ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎస్కేఎన్ తరచూ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు, కెలుకుడు స్పీచ్లతో హాట్ టాపిక్ అవుతుంటారు.